హలో హాయ్ ఫ్రెండ్స్, నేను పల్లెటూరు అబ్బాయి యూట్యూబర్ దిలీప్ని. ఈరోజు మీకు ఆర్గానిక్గా పల్లెటూళ్ళలో పండించే ఒక పంటను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చూసే ముందు ఒక లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అది ఇదే ఫ్రెండ్స్, పూలు పూసున్నాయి చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, దీన్ని బీరకాయ అంటారు, మీకు తెలిసే ఉంటుంది. హలో బాబు, మీరు ఎవరు? నేను ఆర్గానిక్గా పండే పంటల గురించి తెలియజేయాలనుకుంటున్నాను. మీకు ఏమైనా తెలుసుంటే మాకు చెప్తారా కొన్ని? సరే బాబు, చెప్తాం మేము. బీరకాయని ఎలా మీరు వేశారు? మొదటిగా ఏ ఎరువుల్ని వాడి వేశారు చెప్తారా? కెమికల్స్ యూజ్ చేశారా, లేకపోతే సహజంగా పల్లెటూరులో పండించే ఎరువుల్ని యూజ్ చేశారా? మేము సహజంగా పల్లెటూరులో పండించే ఎరువులనే పెట్టాము. మేము పెట్టేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా పొలాన్ని సాగు చేస్తాము. దున్నిన తర్వాత ఆవు పేడని తెచ్చి తర్వాత పంట పండిస్తామనే ఒక 10 రోజుల ముందే పొలాన్ని చాలా సాగు చేస్తాము. దున్నిన తర్వాత చిన్న పాడని మేము పెట్టాము చూడండి. ఇప్పుడు ఆ పాడిని మీకు చూపిస్తాను ఎలా ఉన్నదో. నాటేటప్పుడు 4 మొక్కల్ని నాటుతాం. చాలా నాటామంటే చనిపోతాయి, ప్లేసు సరిపోదు. ఒక్కొక్క పాడికి 4 మొక్కలను నాటుతాం. రండి చూడండి, మా తోటలో చాలా పువ్వులు వచ్చాయి, కాపు ఇప్పుడే కాస్తుంది. అలానే పింజల్ని చూపిస్తాను రండి. చూడండి, దీన్నే బీరకాయలు అంటారు. చాలా పువ్వులు, కాపు చాలా మంచిగా వచ్చింది. ఎందుకంటే చాలా స్వచ్ఛంగా మేము ఎరువులు పెట్టాం కదా. చూసారు కదా బీరకాయల కాపుని. అలానే మేము వేరే పంట పెట్టున్నాం, దాన్ని చూపిస్తాం కదండి. ఇందాక ఒక పంటను మీకు చూపిస్తాను అన్నాను కదా, ఇదే ఆ పంట. చూడండి, వంకాయ నార పంట. చూడండి, ఇది ఎలా వేస్తారో మాకు చెప్తారా? దీన్ని ఫస్ట్ ఒక చిన్న ప్లేస్ని తీసుకొని మనం సాగు చేసుకుంటూ ఆ చిన్న ప్లేస్కి గొప్పు చేయాలి. గొప్పు చేసిన తర్వాత చిన్న పాడేలుగా 12 పాడేలుగా విభజించాలి. విభజించిన తర్వాత ఎరువు పెట్టాలి. ఆవు ఎరువు, మన ప్యూర్గా మనం తయారు చేసే ఆవు ఎరువుని తెచ్చి 12 పాడేల్లో కొంచెం కొంచెం పెట్టిన తర్వాత విత్తనాలు ఉడిసే ముందలే ఎరువు పెడతాం. ఎరువు పెట్టాక ఒక రోజు అయిన తర్వాత నీళ్ళు పోస్తాం. అలా 30 రోజులు నీళ్ళు పోసిన తర్వాత మొక్క గ్రోత్ పెరుగుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆర్గానిక్గా పండించే ఒక పంటను చూపించాను. అలాగే ఆ యజమాని ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం, అది కూడా మీరు చూసుంటారు. ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తెస్తూ మీ యూట్యూబర్ దిలీప్ని. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం లాస్ట్లో మాత్రం మర్చిపోవద్దు.